సార్ ఇప్పుడు ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్లోనే ఎక్కువ ఈ సమస్య వస్తుందంటారు. అంటే ఎలా వస్తుంది, అది దేనికి సంబంధించి వస్తుంది? మీరు అడిగింది కరెక్ట్గా అడిగారు. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ వాయిస్ని వాళ్ళు ఎట్లంటే వాళ్ళ శక్తి మించి యూజ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు గట్టిగా అరవడం, వాళ్ళు శక్తి మించి ఇప్పుడు ఒక సింగర్ ఉన్నారు, ఒక పాట పాడాలనుకుంటారు, వాళ్ళు ఏంటి వాళ్ళ ఉన్నటువంటి కెపాసిటీ దాటి ట్రై చేశారనుకోండి కొన్ని అప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ఈ స్వరపేటికలో స్వరనాడులు అంటారు, అంటే వోకల్ కార్డ్స్, వాటిల్లో చాలా మైన్యూట్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి, చిన్న చిన్న వెసల్స్. ఆ అరిచినప్పుడు చేసినప్పుడు అవి రప్చర్ అవుతాయి లోపల. రప్చర్ చిన్న ఒక రక్తం గడ్డ కడుతుంది. ఆ గడ్డ మొదట్లో దాన్ని వెంటనే చూసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే గట్టి పడిపోయి చిన్న కణితిలా మారిపోతుంది. దాన్ని వోకల్ పాలిప్స్ అంటాం. ఇది చాలా కామన్గా జరిగే వ్యవహారం. అంటే మనకు బయట ఎలా దెబ్బలు తగులుతాయో లోపల కూడా అంతేగా. మరి ఇప్పుడు బయటకి దెబ్బలు వెళ్తే కాలం వైట్లే, అక్కడ అంతే. ఓకే, చాలా మందికి తెలియదు. తెలియదు, గట్టిగా అరవడం. సో అందువల్ల అట్లా అనమాట. దానికి ఏంటి మనం ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకొని కరెక్ట్ చేసుకుంటే పోతుంది. లేకపోతే అది గట్టి పడిపోయి పాలిపు మారితే దానికి తీసేయాల్సి వస్తుంది. ఇట్లా ఉంటుంది అనమాట. దీనివల్లే ఈ ప్రొఫెషనల్ వాయిస్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ అంటే డైలీ వాళ్ళు సింగర్స్ కానీ లేకపోతే యాంకర్స్ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన వాయిస్ సంబంధించిన జాగ్రత్తలను తీసుకోవాలి కంపల్సరీ. అంటే సార్ బయట ఇప్పుడు జనరల్గా ఎప్పుడో ఒకసారి గట్టిగా అరవడం అట్లా కూడా ఎఫెక్ట్ పడుతుందా? పాసిబుల్. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు, అరుస్తారు, అప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు మూవీస్కి వెళ్తారు, అది నచ్చేది 2 రోజుల తర్వాత వెళ్ళి బొంగురు స్టార్ట్ అవుతుంది. అట్లా దాన్ని ఎల్లింగ్ అంటాం, అరవటాన్ని. ఎల్లింగ్, ఆ షౌట్ చేయడం ఎల్లింగ్ అంటే ఎక్కువ అరవటం అనమాట. అట్లా చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి న్యాచురల్గా. ఓకే, అంటే రెగ్యులర్గా వాడకుండా ఎప్పుడో ఒకసారి గట్టిగా అరిచినా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ అరిస్తే మరి అట్లా అనమాట.